హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. రెండు రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. రెండు రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. రెండు రకాల పాలు మరియు నీళ్ళ మిశ్రమాలు కలవు. మొదటి మిశ్రమం 12 లీటర్ల మొదటి మిశ్రమంలో 5 లీటర్ల పాలు కలవు. అంటే 12 లీటర్ల మిశ్రమం, ఇందులో 5 లీటర్ల పాలు కలవు. 5 లీటర్ల పాలు, సో 7 లీటర్ల నీళ్ళు ఉన్నట్టు దాని మీనింగ్. అండ్ రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు మరియు 12 లీటర్ల నీళ్ళు కలవు. రెండో మిశ్రమంలో 6 లీటర్ల పాలు 12 లీటర్ల నీళ్ళు కలవు. అంటే మొత్తం మిశ్రమం ఎంత? 18 లీటర్లు. అయితే ఆ మిశ్రమాలలో పాల గాఢత ఎక్కువ కలిగింది ఏంది? అంటే దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా, దిల్ల పాల గాఢత ఎక్కువ ఉందా అంటే మనం దేని దానికి కంపేర్ చేయాలి. ఫస్ట్ పాలు బై మొత్తం, ఇక్కడ కూడా పాలు బై మొత్తం. ఎప్పుడైతే పాలు బై మొత్తం చేసినప్పుడు 12 ఎక్కం 0.12 వస్తుంది. 12 4 45. అండ్ ఇక్కడ వచ్చేసి 18 1 0.354 అంటాం. అంటే 18 మూల 54 కాబట్టి 0.4 సంథింగ్. గాఢత ఎక్కువ ఉంది మనకి, ఓన్లీ ఏ అనే మిశ్రమం మాత్రం గాఢత ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ మొదటిది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. మిశ్రమం, రెండు మిశ్రమాలు కాబట్టి ఫస్ట్ ఏ అండ్ బి తీసుకున్నాం. ఫస్ట్ దాంట్లో 12 లీటర్లు ఉన్నాయి, అందులో 5 లీటర్ల పాలు, మిగిలినవి నీళ్ళు కాబట్టి 7 లీటర్స్ నీళ్ళు తీసుకుంటున్నాం. అండ్ సెకండ్ది 12 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల పాలు రాసినాం, మొత్తం కంపేర్ చేస్తే 18 వస్తుంది. సో గాఢత ఏలో ఎక్కువ ఉందంటే గాఢత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం, ఇక్కడ గాఢత అంటే పాలు బై మొత్తం. పాలు బై మొత్తం చేసినప్పుడు ఇక్కడ గాఢత ఇంత వస్తుంది, ఇక్కడ గాఢత ఇంత వస్తుంది. ఈ రెండింటిలో గాఢత ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫస్ట్ దాంట్లో మాత్రమే ఎక్కువ ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ 18 లీటర్లు కనబడుతున్నాయి, అయినా సరే ఇదే ఆన్సర్. రెండు సహజ సంఖ్యల మొత్తం 64 అయినా క్రింది వాటిలో ఆ సహజ సంఖ్యల నిష్పత్తి కానిది ఏది? సో మొత్తం ఇచ్చాడు, వాటి రేషియో క్రింది వాళ్ళలో ఏది ఉండడానికి ఛాన్స్ లేదని చెప్పి అడుగుతున్నాడు. సో మనం నిష్పత్తిని మొత్తానికి కన్వర్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఇది ఒక నిష్పత్తి తీసుకుంటే ఇదేమవుతుంది? 2x అవుతుంది, 3x అవుతుంది. ఈ రెండింటిని కూడినప్పుడు మనకి 64 రావాలి. విచ్ మీన్స్ 5 × x చేస్తే 64 రావాలి. అప్పుడు x వాల్యూ ఒక నెంబర్ రావాలి ఖచ్చితంగా. అలా రాస్తేనే అది కౌంట్ చేస్తాం. ఇక్కడ రావట్లేదు కాబట్టి కౌంట్ చేయం. మనం తీసుకునే నెంబర్ అనేది వాటి యొక్క కారణాంకాల్లో ఉండాలి, అంటే 64 యొక్క కారణాంకాల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 9 7 + 9 16. 16 అనేది 64 ఒక కారణాంకం. ఇక్కడ అడిగింది కానిది ఏందని అడిగిండు, సో ఇది ఆప్షన్ కాదు. అండ్ ఇక్కడ 1 + 3 4. 4 అనేది కూడా 64 ఒక కారణాంకమే, సో ఇది కూడా కాదు. 3 + 4 7 వస్తుంది. 7 అనేది 64 కారణాంకం కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ సమ్ చేస్తే వచ్చింది, ఈ టేబుల్ క్యాన్సిల్ చేస్తే రిమైండర్ 0 కావాలి. 16 తోటి క్యాన్సిల్ చేసిన రిమైండర్ 0, 4 తోటి చేస్తే రిమైండర్ 0, బట్ 7 తోటి చేస్తే రిమైండర్ 0 కాదు కాబట్టి ఇది కావాల్సిన ఆన్సర్. అదేవిధంగా ఇది కూడా చెక్ చేద్దాం. 5 + 8 3 + 5 8. 8 టేబుల్లో కూడా 64 వస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఆప్షన్ 3 అండి. ఇక్కడ మనకి 3:4 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B, C అనే ముగ్గురు వ్యక్తుల వరుసగా 40 మరియు x మరియు y సంఖ్యలో బాళ్ళు ఉన్నాయి. B తన వద్దనున్న బంతుల్లో 20 బంతులను Aకి ఇచ్చిన అనంతరం ఇంకను తన వద్ద C వద్ద కంటే సగం ఉన్నాయి, బంతులో సగం ఉన్నాయి. ఒకవేళ వారి ముగ్గురి వద్ద ఇంకను 60 బాళ్ళు ఉండుంటే వారి వద్ద గల సరాసరి 100 అయ్యేది. సో ఇక్కడ మనకి x/y నిష్పత్తి అడుగుతున్నాడు ఓవరాల్గా. ఇక్కడేమో డిఫరెంట్ కాన్సెప్ట్ మెన్షన్ చేశాడు. సో మొత్తాన్ని కలిపేసి మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ ఏబీసీలు క్లియర్గా రాసుకుందాం. ABC, ఏ వద్ద 40 బాల్ ఉన్నాయి, బి వద్ద x, సి వద్ద y బాల్స్ ఉన్నాయి. అండ్ మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ 100 అని ఇచ్చాడు, కానీ 100 అనేది డైరెక్ట్ యావరేజ్ కాదు, ఇది కండిషన్ బేస్ మీద ఇచ్చిండు. సో ఒకవేళ ఇంకా 60 బాళ్ళు ఉంటే యావరేజ్ 100 అయ్యేది. 60 బాల్ అంటే ముగ్గురు వద్ద కాబట్టి ఒక్కరి దగ్గర 20. సో యావరేజ్ మనం డైరెక్ట్గా 100 - 20 చేస్తే 80 వస్తుంది. అంటే ప్రజెంట్ యావరేజ్ ఎంత వాళ్ళ దగ్గర ఉంది? 80 బాల్స్ ఉన్నాయి. ప్రజెంట్ యావరేజ్ 80 బాల్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే ఇచ్చిన కండిషన్ని మనం ఫస్ట్ మళ్ళీ క్రాస్ చేసేస్తున్నాం. 60 బాళ్ళు ఉండుంటే అంటే ఒక్కొక్కరి దగ్గర 20 బాల్ ఉండాలి. అంటే యావరేజ్ 60/3 = 20. ఈ 20ని ఇచ్చిన దానికే తీసేస్తున్నాం. అంటే ప్రజెంట్ యావరేజ్ మనకు వచ్చింది. ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 80. సో ప్రజెంట్ యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? A + B + C/3 అంటే ముగ్గురు దగ్గర ఉన్న బాల్స్ ప్లస్
3 చేసినప్పుడు ప్రజెంట్ యావరేజ్ వస్తుంది. విచ్ మీన్స్ 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 340 240 అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 200 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి పక్కకు రాసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఎక్స్ టు వై కాబట్టి ఇంకొక ఈక్వేషన్ కావాలి. దానికోసమే కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ ఏం చెప్తున్నాడంటే బి తన వద్ద ఉన్న బాలలో 20 బాలను ఏకిచ్చుంటే బి తన వద్ద ఉన్న బాలను 20 బాలను ఏకిచ్చుంటే ఏ కమ్మ బిలో నిష్పత్తి ఏ కంటే బి వద్ద డబుల్ ఉంటాయి అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఈ బి అనే క్యాండిడేట్ దగ్గరికి 20 బాల్స్ మైనస్ చేసినప్పుడు బీకి సికి మధ్య నిష్పత్తి అనేది బి అంటే ఇక్కడ ఎక్స్ అండి. బి అంటే ఎక్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్. బి అంటే ఎక్స్ తన వద్ద ఉన్న బాలను 20 తీసేస్తే అప్పటికి సి కంటే కూడా ఇంకా సగం ఉంటాడు. అప్పటికి ఇంకా సి కంటే సగం ఉంటాడు. అంటే ఎక్స్ మైనస్ 20/y ఈక్వల్ టు 1/2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × x 2x అండ్ 2 × -20 -40 ఈక్వల్ టు y 2x - y ఈక్వల్ టు 40. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 and 2ని సింప్లిఫికేషన్ చేస్తే 1 and 2ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ -y ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే x ప్లస్ 2x 3x ఈక్వల్ టు y గెట్ క్యాన్సల్ 200 ప్లస్ 40 240. సో x ఈక్వల్ టు 80 రావడం జరుగుతుంది. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1లో x ఈక్వల్ టు 80 రాస్తే y ఈక్వల్ టు 120 వస్తుంది. సో బాల్స్ వచ్చేసి 80, 120 అంటే మొత్తం బాల్స్ ఏ దగ్గర 40, బి దగ్గర 80, సి దగ్గర 120 బాల్స్ ఉన్నాయి. మొత్తం యాడ్ చేస్తే మనకి మళ్ళీ 240 వస్తుందండి. సో ఇక్కడ మనకు అడుగుతుంది x/y, x/y అంటే x/y విచ్ మీన్స్ 80/120 0 0 గెట్ క్యాన్సల్ 4 2s 4 3s విచ్ మీన్స్ 2:3 అనేది ఫైనల్ ఆన్సర్. 2:3 అక్కడ 2:3 డైరెక్ట్ లేదండి. ఇక్కడ మనకి 2:3 అనేది కనబడట్లేదు, 3:2 ఉంది. అట్లా తీసుకోవద్దు మనం. ఇప్పుడు మనం దీన్ని 4 చేసుకోవచ్చు, దీన్ని 6 చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్లో కూడా 4:6 దగ్గర మెన్షన్ చేసింది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 2:3 వస్తుంది. సో దాన్ని పెంచిన ఈ ఆన్సర్ వస్తుంది. మనకు ఉన్న ఆప్షన్స్ కరెక్ట్గా చూడాలి. ఇక్కడ 3:2 ఉంది కదా, మనకు వచ్చిన 2:3 అని చెప్పేసి పెట్టేయద్దు, తప్పు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనుపాతంలో ఉన్న మొదటి 2 మరియు 4 పదాలు వరుసగా అయినా మూడో పదం ఏంది? సో అనుపాతం అంటే మనకి ఇలా ఉంటుందండి. A:B C:D. ఇది అనుపాతంలో ఉన్న 4 నంబర్స్. సో ఇక 4 నంబర్లో మొదటి నంబర్ 5, రెండవ నంబర్ 15 అండ్ థర్డ్ నెంబర్ కనుక్కోవాలి. అండ్ ఫోర్త్ నెంబర్ వచ్చేసి 90. అంటే వీటి రేషియోకి సమానం. సో 5 అంటే దీని రేషియో అంటే 5 1s 5 3s 1:3 ఈక్వల్ టు 6:90. సో 1/3 ఈక్వల్ టు C/90. 90/3 ఈక్వల్ టు C విచ్ మీన్స్ C ఈక్వల్ టు 30. రేషియోస్ ఏముంటాయండి? అనుపాతం అంటే వీటి రేషియో సమానం. ఇది సమానానికి సింబల్, దాన్ని అనుపాతం అని చెప్పి అంటాం. సో ఆన్సర్ ఈస్ 30. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి రోజుకు 8 గంటల చొప్పున పనిచేసిన ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే నిర్మాణాన్ని అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? సో జస్ట్ అంటే డిఫరెంట్ అడుగుతున్నాడు. సో ఒక వ్యక్తి అనేటోడు రోజుకి 8 గంటలు పనిచేస్తే 5 రోజుల్లో పని పూర్తవుతుంది. అంటే మొత్తం ఎన్ని గంటలు పనిచేసినట్టు? 40 గంటలు పనిచేసాడు. అదే వ్యక్తి అదే పనిని 4 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు అంటే అదే వ్యక్తి 4 రోజుల్లో పూర్తి చేయాలంటే సో x ఈక్వల్ టు 40/4 10 hours. సో అదే వ్యక్తి అదే పని పూర్తిగా చేయాలంటే రోజుకు 10 గంటలు పనిచేస్తే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్ అండి. A,Bలు అనులోమానుపాతంలో ఉన్నాయి మరియు A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. ఏ విలువ 12గా ఉన్నప్పుడు BCలు వరుసగా 6 మరియు 2లు అయితే B,Cలు వరుసగా 12 మరియు 3లు అయితే ఏ విలువ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయండి. మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 100లో ఒక 10 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయని చెప్పాను కదా, ఆ క్వశ్చనే ఇదండి. ఇక్కడ మనకి A,Bలు అనుపాతంలో ఉన్నాయి విచ్ మీన్స్ A is directly proportional to B. ఇంకా చెప్పాలంటే సో A is directly proportional to B రాద్దాం. నెక్స్ట్ A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి. A,Bలు అనులోమానుపాతంలో ఉన్నాయంటే A is directly proportional to B. A,Cలు విలోమానుపాతంలో ఉన్నాయి అంటే విచ్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు C. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు A is directly proportional to B into 1/C, A is directly proportional to B/C వస్తుంది. ఈ ప్రపోర్షనల్ సింబల్ పోయినప్పుడు ఒక కాన్స్టెంట్ వస్తుంది B/C. A ఈక్వల్ టు K ఇంటూ BC అని చెప్పి రాసుకోవచ్చు. ఇది ప్రపోర్షనాలిటీ రూల్స్. సో ఇప్పుడు ఏ విలువ 12గా ఉన్నప్పుడు B, C విలువలు వరుసగా
6 మరియు 2. సో 6 1 3, 3 1 4. అప్పుడు మనకి కే వాల్యూ వస్తుంది 4 అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఒకవేళ బీకామసీలు వరుసగా 12 మరియు 3 అయితే ఈ విలువ ఎంత? సో వీ హ్యావ్ టు ఫైండ్ ఏ వాల్యూ వెన్ ఈ కండిషన్లో బి అనేది 12, సి అనేది 6 ఉంటాయి. సో ఏ ఈక్వల్ టు కే అంటే 4 మనకు వచ్చింది అండ్ 12/6 వస్తుంది. 12/6 బీకామసీలు 12,3 అండి, సారీ 12,3 ఉన్నప్పుడు 3 1s 3 4s 4 × 4 16. సో ఆన్సర్ ఏ ఈక్వల్ టు 16. ఇది కొంచెం కష్టతరమైన క్వశ్చన్ అండి, కాకపోతే జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనుపాత ధర్మాలు ఉపయోగపడతాయి. అనుపాతంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ ప్రపోర్షనల్ బి. విలోమానుపాతం అంటే ఏ ఇండైరెక్షనల్ ప్రపోర్షనల్ టు 1/c, డైరెక్షనల్ ప్రపోర్షనల్ టు 1/c. అండ్ ఆ రెండింటిని కలిపినప్పుడు ఏ ఈజ్ డైరెక్షనల్ ప్రపోర్షనల్ టు b/c. ప్రపోర్షనల్ సింబల్ వెళ్తే కాన్స్టెంట్ వస్తుంది. సో ఫస్ట్ కేసులో మనకి ఇచ్చిన వాల్యూస్ రాసినప్పుడు కే వాల్యూ వస్తుంది. సెకండ్ కేసులో అదే కే వాల్యూ ఉపయోగించుకొని మనకి ఏ వాల్యూ అడుగుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 16 అండి.